శ్రీగురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు తిరుప్పావైలో 5వ పాసురం. మాయனை மன்னவடமதுரை மயிந்தனை தோய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலுத்தனில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கும் செய்யத தாமோதரனை தூயோமாயு வந்து நாம் தூமலர் தூவித்துலது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகதுருவா நின்றனவும் தீயினில் தூசகும் சேப்பேலோ రెంబావాయ్. ఇప్పుడు ఈ పాసురం యొక్క భావము: మాయనై మన్ను వడమదరై మయిందనై. మాయనై ఆయన మాయావి అట. ఎవరు? మన చిన్ని కృష్ణుడు, గోపాలకృష్ణుడు, ఆ శ్రీకృష్ణ పరమాత్మ. మన్ను వడమదురై, మన ఉత్తర భారతదేశంలో గల మధురలో జన్మించిన మైందనై, ధీశాలి, ధైర్యవంతుడు, వీరుడు, సూర్యుడు నట. తూయ పెరినీరు యమునై తురైవనై, నిర్మలమైన పరిశుద్ధమైన నీటితో కూడుకున్న యమునా తీరంలో ఆయన విహరించేవాడు, ఈత కొట్టేవాడు. యమునా తరంగాల మీద జలక్రీడలాడే ప్రభువట. ఆయర్ కులత్తనిల్ తోండ్రుం మణి విళక్కై, యదువంశములో గోపాల కులంలో మణిదీపము వంటి వాడట. తాయై కుడల్ విళక్కుం సయ్యద దామోదరనై, యశోదాదేవి గర్భాన్న జన్మించి ఆమెకు కీర్తి తెచ్చాడు. ఆయన సమస్త గుణాలు పరిపూర్ణంగా ప్రకాశించింది. శ్రీకృష్ణ అవతారములోనే యశోదాదేవి ఆయన్ని రోటికి కట్టివేసింది. ఈ పాసురములో గోదాదేవి శ్రీకృష్ణుడి లీలల్ని ఊహించుకొని ఆనందిస్తుంది, తన్మయం చెందుతుంది. ఈ పాసురములో కృష్ణ మాయ దోబూచలాడుతుంది. పసిబిడ్డగా ఉన్నప్పుడే పూతన వంటి రాక్షసుని మట్టుపెట్టాడు. ఆయన్ని మట్టుపెట్టడానికి వచ్చిన రాక్షసుల అంతు చూశాడు. అలాంటి బాలగోపాలుడి అల్లరి గోపకాంతల గగ్గోలు భరించలేక ఆయన నడుముకు తాడు కట్టి రోటికి కట్టి వేసింది. యశోద తల్లి మాత్రమే కాదు, భక్తురాలు కూడా. ఆమె భక్తికి ఆ కృష్ణుడు బందీ అయిపోయాడు. దామం అంటే తాడు. నడుము చుట్టూ కట్టడం వల్ల ఆయన దామోదరుడు అయ్యాడు. తూయోమాయి వందునాం తూమలర్ తూవిత్తులదు వాయినాల్ పాడి మనత్తినాల్ సిందిక్క పోయ పిళైயும் పుగదరువా నిండ్రనவும் తీయనిల్ తూసాగం సేప్పేలో రెంబావాయ్. అలాంటి దామోదరుడి దగ్గరికి మనం ఏకాగ్రతతో పరిశుద్ధంగా పవిత్రమైన హృదయంతో వెళ్ళి పువ్వులను సమర్పించి పూజ చేయాలి. అప్పుడు మన బంధాలు, సంసార బంధాలు కూడా తొలగిపోతాయి. ఇంతవరకు మొదటి 5 పాసురాలలో గోపికలను శ్రీ గోదా గోపిక వ్రతానికి సిద్ధం చేసింది. ఇక రేపటి నుంచి శ్రీవ్రతం ప్రారంభమవుతుంది. జై శ్రీమన్నారాయణ. ఆండాల్ తిరువడిగలే శరణం.